నాన్వేష్ పైన రీసెంట్గా కరాటే కళ్యాణి పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ చేసింది కదా, అలాగే ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు అది కరెక్ట్ అని రాంగ్ అని, మీరేమంటారు? సో నాన్వేజ్ మీద కంప్లైంట్ ఇవ్వడం చాలా వరకు అయితే కరెక్టే అండి. కరాటే కళ్యాణి గారు చాలా మంచి పని చేశారు, నేను కూడా చూశాను న్యూస్. కాకపోతే ఏంటంటే నాన్వేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి రాడు, మన వాళ్ళేమో అక్కడికి వెళ్ళి వాడిని తీసుకురారు. అలాంటప్పుడు కంప్లైంట్ ఇచ్చి బొక్క, వాడిని ఎలాగోలా ఇండియాకి రప్పించండి. ఇండియాకి వచ్చిన తర్వాత అసలు నాన్వేజ్ గాడి అసలు వాడి బాధ ఏంది, వాడి ప్రయత్నం ఏంది, వాడి జనాలకి ఏం చేద్దాం అనుకుంటుండు, లేకుంటే సోషల్ మీడియాకి ఏమి ఇద్దాం అనుకుంటుండు అని చెప్పేసి అప్పుడు తెలిసిపోద్ది. అప్పుడు తెలుసుకోవడం కోసం అని చెప్పేసి వెయిట్ చేద్దాం ఖచ్చితంగా. రాడు బ్రో, వాళ్ళ అమ్మాయి నాడు తీసుకుపోయిండు కదా, రాడిగా ఇటు రాడాడు. నిజంగా చెప్తున్నాను, అంతటి దరిద్రం ఎవడు అనుభవించడేమో బ్రో. ఎందుకంటే ఈవెన్ అతని ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ పర్సన్లు ఎవరైనా చనిపోతే ఆ దహన సంస్కారాలకి ఇక్కడ వచ్చినా కానీ అతన్ని చితకబాదుతారు. అంత దరిద్రంలో ఉన్నాడు. అంటే సొంత ఊరు నాది ఇది అని చెప్పుకునే అర్హత లేకుండా పోయింది వాడికి. సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయారంటున్నారు కదా, ఇప్పుడు అదే సబ్స్క్రిప్షన్స్ పైననే తను దేశాలన్నీ తిరిగి చూపిస్తున్నాడు, ఇప్పుడు అవి కూడా తగ్గిపోతున్నాయి. ఏదైనా అండి చెప్తాను, మౌంటేషన్ అనేది 1000 సబ్స్క్రైబర్లు ఉంటే మౌంటేషన్ అయిపోద్ది. ఓకే, ఆ వాచ్ అవర్స్ 4000 ఉంటే వచ్చేస్తుంది. సో అతనికి ఇప్పుడు వాచ్ అవర్స్ అవసరం లేదు, ఆ మౌంటేషన్ అనేది అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే వ్యూవర్స్ కావాలి అతనికి. అతను ఏ సోది పెట్టినా మనం చూసి దాని మీదనే వీడియోలు అడుగుతున్నాం. అలాంటప్పుడు అతను పెట్టే సోది మనం చూస్తున్నప్పుడు ఇంకా అతనికి డబ్బులు ఎందుకు రావండి? సబ్స్క్రైబర్లు తగ్గిపోతే ఏమవుతుంది అతనికి? 1000 ఎంటికల నుంచి ఒక ఎంటిక ఊడిపోతే ఏమవుతుంది? సబ్స్క్రైబర్లు మొత్తం జీరోకి వచ్చేస్తే అప్పుడు అతని పతనం. ఇప్పుడు అతనికి సపోర్టే. అంటే సామాన్య వ్యక్తులుగా ఒక నార్మల్ సిటిజన్గా మీరు ఏం చెప్పాలి? సపోర్ట్ చేయాలనుకున్నాడు సపోర్ట్ చేయండి భయ్యా, అన్సపోర్ట్ చేయాలనుకున్నాడు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నీ ఉద్దేశం నీది, నా ఉద్దేశం నాది. అతను చెప్పింది పాయింట్లు కొన్ని పాయింట్లలో కొన్ని ఉన్నాయి. సో అది ఎవరికైతే కన్వే అయ్యిందో వాడు సపోర్ట్ చేసుకోవచ్చు. ఎవరికైతే కన్వే కాలేదో, ఇప్పుడు నాకు అవి కన్వే అవ్వలేదు, నేను అన్సబ్స్క్రైబ్ చేసేసిన అది. సో నాకు అతను చెప్పింది అర్థం కాలేదు, అతను ఏ ఉద్దేశంతో అన్నాడో ఆ ఉద్దేశం చాలామందికి అర్థమైందంట మరి. సో చాలామంది పాజిటివ్గా కూడా వీడియోలు చెప్తున్నారు. అర్థమైన వాళ్ళు మీరు సపోర్ట్ చేసుకోండి భయ్యా, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మాకు అర్థం కాలేదు, మాకేంటంటే దూషించినట్టు అనిపించింది, ద్వేషిస్తున్నాం అది. అయితే శివాజీ గారు 1-2 బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చారు. అదే ప్రతి వీడియోలోనూ ఏదో అప్పట్లో అమ్మాయిల చీరలు లాగారని చెప్పేసి గొడవలు జరిగాయి, యుద్ధాలే జరిగాయి. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు చీరలు వేసుకో అమ్మా, మంచిగా నిండుగా ఉండడమ్మా అంటే యుద్ధాలు జరుగుతున్నాయి అంతే.